గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గత 10 ఏళ్లుగా ఏపీను అప్పులమయం చేశారని ఆరోపించారు. టీడీపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. అన్ని కోట్ల అప్పులు చేసి కూడా రాజధానికి ఒక్క ఇటు కూడా వేయలేదన్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. జగన్ పాలనలో దోచుకున్నది దాచుకోవడం తప్ప జరిగిందేమీ లేదన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచి పార్టీ బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా అధ్యక్ష స్థానంలో కూర్చుని వారిని మరి నడిపించవలసిందిగా మనందరి తరఫున గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2 లక్షల కోట్లు. ఆ తర్వాత జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మరి ఇంత అప్పులు చేశారే, రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. గత 5 మణిపూర్లో క్రైస్తవులు ఊచకోతకు గురవుతున్న వైఎస్ జగన్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ జగన్ క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు. మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్ లో ఎంతమంది క్రైస్తవులను 2000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కాదా? బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూశాం. టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి. ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. చెరో 5 ఏళ్లు పాలించిన టీడీపీ, వైసీపీ, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాయని వైఎస్ షర్మిల అన్నారు. ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు
చంద్రబాబు గారిది, మాటికి జగన్ రెడ్డి గారిది. లాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే. దొందే 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో ప్రయత్నంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాదు బీజేపీ అధికారంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చి ఉండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ?